నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను భారతి. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి ఇక్కట్లు పడుతున్న తెలుగు ప్రజలు సౌదీ, కువైట్, ఖతర్, దుబాయ్ వెళ్లి ఏజెంట్ల చేతిలో ఎలా మోసపోతున్నారు. ఇక్కడ బతకలేము అని అనుకునే వాళ్ళు గల్ఫ్కి వెళ్ళి ఎన్నో చేయాలి, మన ఫ్యామిలీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో గల్ఫ్కి వెళ్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయాలకు సంబంధించి మరింత సమాచారం మనకు అందించడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు గల్ఫ్ బాధితుల సంఘం అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు గారు అండ్ అలాగే ప్రసాద్ పేకేటి, సామాజిక విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి, అసలు గల్ఫ్ దేశాలకు వెళ్లిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అని అంటారు ప్రసాద్ గారు? మొదటిగా చర్చలో పాల్గొన్న పెద్దలు కేఎన్ నాయుడు గారికి, అలాగే భారతి గారు, మీకు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇక్కడ మనకి గల్ఫ్ లో అంటే మనకి చూసుకుంటే యాక్చువల్లీ మనకి ఆయిల్ ఎప్పటి నుంచి ఎకానమీని జనరేట్ చేయడం మొదలెట్టిందో, రిచ్ కంట్రీస్ అయ్యాయో అప్పటి నుంచి ఏంటంటే ఆ ఎకానమీకి అదొక మ్యాగ్నెట్ లాగా అయింది, అయస్కాంతం అయింది అనమాట. ఇక్కడ నుంచి మన ఇమిగ్రెంట్స్ చాలా మంది అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు అనమాట. మన భారతదేశము అంటే ఈ భారత ఉపఖండం నుంచి అన్ని దేశాల నుంచి అక్కడ వెళ్తూ ఉండేవాడు. సో కానీ ఏమవుతుందంటే అక్కడ చాలా మంది అక్కడ ఎక్స్ప్లాయిటేషన్ కి గురవుతున్నారండి. అంటే ఫస్ట్ చాలా మంది తెలియని చదువు రాని వాళ్ళు కూడా వాళ్ళకి ఏంటంటే ఎక్కువ వచ్చేస్తుంది మీకు జీతం, రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఇవన్నీ ఏవైతే ఉంటుందో ఎక్కువ వాళ్ళ దగ్గర నుంచి మీకు గల్ఫ్ లో మంచి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఫీజు తీసేసుకుని అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకా ఉద్యోగం మొదలు పెట్టకుండానే వాళ్ళు అప్పుల్లోంచి స్టార్ట్ చేస్తారనమాట. అలాగే ఇంకోటి, కాంట్రాక్ట్ లో వాళ్ళు చెప్పింది ఒకటి ఉంటుంది, రాసింది ఒకటి ఉంటుంది, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అంటే చెప్పిన వేజెస్ ఒకటి ఉంటుంది, యాక్చువల్ ఇచ్చే వేజెస్ తక్కువ ఉంటుంది. అలాగే వాళ్ళకి ఏంటంటే పనిచేసే నెంబర్ ఆఫ్ అవర్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దానికి తోడు ఏంటంటే అక్కడ కఫాలా సిస్టమ్ అని ఉంటుంది అనమాట. అది ఏంటంటే అది ఎక్కువ ఆ లీగల్ స్టేటస్, అంటే వాడి ఎంప్లాయర్ ఎలా డిసైడ్ చేస్తే వాడు వర్కర్ ఇమ్మిగ్రెంట్ ఎవరైతే వెళ్తారో వాడి మీదే డిపెండ్ అయి ఉంటుంది. అందు గురించి మనకు చాలా మందికి ఇక్కడ యుఎస్ అక్కడ వెళ్ళే వాళ్ళు H1 వాటి మీద వెళ్లే వాళ్ళు ఒక ఎంప్లాయర్ కాకుండా ఇంకో ఎంప్లాయర్ వెళ్ళడం అటువంటి జరుగుతుంటుంది. కానీ ఇక్కడ అయితే మొత్తం ఎంప్లాయర్ కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి దాని చేత ఏమవుతుందంటే వీళ్ళ పాస్పోర్ట్లు తీసేసుకోవడము, వాళ్ళకి టైంకి జీతాలు ఇవ్వకపోవడము, ఇంకా ఏంటంటే చాలా హైన్యమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉండేటట్టు చూడడము, వాళ్ళకి ఉండడానికి జాగా అంటే వాళ్ళు ఒక మనుషులుగానే చూడరు అనమాట. అటువంటివి జరుగుతోంది. అలాగే కొన్ని ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్, స్కై స్క్రేపర్స్ అంటారు, వాటిలలో వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి హెల్త్ రిస్కులు అవన్నీ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి మనకు తెలుసు గల్ఫ్ లో కూడా ఎండలు చాలా ఎక్కువ ఉంటుంది, విపరీతంగా ఉంటుంది. వాళ్ళ అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే వాళ్ళకి కుటుంబానికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ దూరంగా ఉంటూ మానసిక ఆరోగ్యంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వాళ్ళు అక్కడ నడిపిస్తూ ఉంటారు. సో అది దానికి తోడంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్ మనం చూసాం. ఎక్కువ మంది స్త్రీలు ఎవరైతే వెళ్తున్నారో పాపం చదువుకొని వాళ్ళు కూడా అక్కడ ఏంటంటే ఫిజికల్ అబ్యూస్ కి, హరాస్మెంట్ కి, ఫోర్స్ లేబర్ కి, వీటిలన్నిటికీ గురవుతున్నారు అనమాట. సో దానికి ఇలా ఉన్నప్పటికీ కూడా ఎంతో వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం కష్టాలు పడుతున్నారు అని మనకు తెలియకుండా పాపం ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి పాపం ఎంతో కొంత డబ్బులు పంపిస్తూ వాళ్ళ బాగోలు చూసుకుంటూ ఉన్నారనమాట. సో అంటే వాళ్ళు పడే కష్టాలు అంతా ఇంత కాదు. కానీ దానికి ఏమైందంటే ఈ కోవిడ్ తర్వాత ఒక 30% వరకు అక్కడ లేబర్స్ కట్ డౌన్ చేసేయాల్సిన సమస్య వచ్చిందనమాట. ఇది నా ఓపెనింగ్ రిమార్క్స్ అండి. ఓకే, రైట్. ప్రసాద్ గారు, సౌదీ, కువైట్, ఖతర్, దుబాయ్ వెళ్లి ఏజెంట్ల చేతిలో ఎలా మోసపోతున్నారు అని అంటారు, దానిపై మీరేమంటారు? నరసింహనాయుడు గారు. మేడం నమస్తే. మీకు నేషనలిస్ట్ హబ్ వీక్షకులకు, ప్రసాద్ గారికి ముందుగా ఇప్పుడు ఈ గల్ఫ్ సమస్య అనేది ప్రసాద్ గారు చెప్పినట్టుగా 1970 నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడైతే అక్కడ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం మొదలైందో అప్పటి నుంచి ఏంటంటే అక్కడ లేబర్ కు కొద్ది డిమాండ్ ఉండేది. అయితే గతంలో ఎక్కువగా మన దగ్గర మేము ముఖ్యంగా తెలంగాణలో, ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువగా ఈ అప్పట్లో ఇక్కడ యజమానుల దగ్గర జీతాలు ఉండేవాళ్ళు. ఇక్కడ ల్యాండ్లెస్ లేబర్ వీళ్ళందరూ కూడా ఏంటంటే అప్పుడు జీతాలు ఉంటూ ఈ జీతాలలో సరిగా గిట్టుబాటు కాక, లేకుంటే కూలి దొరకక, మిగతా జీతం లేని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మైగ్రేషన్ స్టార్ట్ అయ్యింది గల్ఫ్ దేశాలకు. సరే, అప్పట్లో లిమిటెడ్ వీసాలు ఉండేవి, మ్యాన్ పవర్ కి ఎక్కువగా డిమాండ్ ఉండేది.
సో ఆ విధంగా ఒక 20 years 1990 వరకు కూడా వెళ్ళిన వాళ్ళందరూ కూడా కొద్దిగా బాగానే ఇన్ని కష్టాలు లేకుండా తీసుకెళ్లిన ఏజెంట్లు కూడా చెప్పిన ప్లేస్ లో పెట్టడము, చెప్పిన పని మీద పెట్టడం ఇట్లాంటివి జరిగేది. అయితే 1990లో ఎప్పుడైతే రెసిషన్ వచ్చిందో, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం, తర్వాత ఈ గల్ఫ్ యుద్ధాలు, అప్పటి నుంచి యాక్చువల్ గా ప్రాబ్లం స్టార్ట్ అయింది. తర్వాత ఇతర దేశాల నుంచి కూడా అక్కడికి మైగ్రేషన్ ఎక్కువైంది. ఇప్పుడు సపోజ్ బంగ్లాదేశ్ ఉందనుకోండి, మనకన్నా డబుల్ ఉంటది వాళ్ళ అంటే కరెన్సీతో పోల్చుకుంటే. ఇప్పుడు మనకి సపోజ్ మన వర్కర్కి 20,000 వస్తే మనకి 30,000-40,000 వస్తాయి వాని కరెన్సీ అదే పనికి. సో అప్పటి నుంచి పెద్దగా జీతాల్లో కూడా ఎదుగుదల లేదు. అంటే ఇదొక సమస్య. ఆర్థికంగా పెద్దగా ప్రయోజనం లేదు. కానీ వెళ్ళే వాళ్ళు ఏంటంటే అక్కడ మొదట్లో వెళ్ళి బాగుపడ్డ వాళ్ళని చూసి, వాళ్ళు కట్టుకున్న ఇండ్లు చూసి, లేకుంటే వాళ్ళ యొక్క కొంత ఆర్థికంగా మెరుగుపడిన స్థితిని చూసి వెళ్ళడం మొదలు పెట్టారు. సో అది తర్వాత ముందుగా మెరుగుపడింది అనేది కూడా ఒక నిజమేనంటారా, లేకపోతే అది కూడా కల్పితం అంటారా? ఏమంటారు? అక్కడికి వెళ్ళి బాగుపడ్డారు, వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా వెళ్తున్నారు అని అన్నారు కదా, నిజంగా వాళ్ళు బాగుపడే వెళ్తున్నారు అంటారా, ఇది కూడా ఒక క్రియేషన్ అంటారా? నేను అదే చెప్తున్నా, క్రియేషన్ ఏం లేదు. మొదట్లో కొంత అప్పులు చేసి వెళ్ళినా కూడా 1-2 years లో అప్పులు తీర్చుకొని కొంత వెళ్ళాఫ్ అయ్యారు. కానీ ఎప్పుడైతే 1990 నుంచి ఏదైతే డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందో, పెద్దగా అక్కడ జీతాలలో ఎదుగుదల లేదు. ఈ లేబర్ కు వీళ్లకు ఈ రోజు కూడా మన ఇండియన్ కరెన్సీ 20,000 రూపాయలు వస్తే వాళ్ళని తిండి తిప్పలు ఇంటి ఖర్చు సరిపోతుంది, చేసిన అప్పులు తీరడం లేదు. అది ఒక యాంగిల్. రెండవది, ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఏజెంట్ ఏం చేస్తారంటే అక్కడ మన ఇండియన్ కరెన్సీ 20,000 రూపాయల జీతం ఉన్నా మీకు 40,000 వస్తాయి, 50,000 వస్తాయి నమ్మిస్తున్నారు. ఎందుకు? వాడు 1,00,000 రూపాయలు 1,50,000 ఛార్జ్ చేసి పంపిస్తున్నాడు. వాని రోల్ అంతవరకే. అక్కడికి వెళ్ళిన తర్వాత యజమాని ఎప్పుడైతే పాస్పోర్ట్ తీసేసుకుంటాడో వాడు ఏ పని చెప్తే ఆ పని చేయాలి. ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే, ఒకటేమో 2-3 రకాలు. కొంత చదువుకొని కొద్దిగా అఫీషియల్ జాబ్స్ ఉన్న వాళ్ళకి పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ లేబర్ గా ఉండేవాళ్ళు 50 degreeలలో బయట పని చేయాలి, తర్వాత ఎడార్లలో యజమానుల దగ్గర పని చేయడము, తర్వాత అక్కడ పాస్పోర్ట్స్ అనేవి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళక వాళ్ళకి ఇవ్వాలంటారా? అక్కడికి పోయిన తర్వాత ఏం చేయలేడుగా. ఇప్పుడు ఒకసారి వాళ్ళకు పాస్పోర్ట్ ఇచ్చేసిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చెప్తా చేయాల్సిందే. తర్వాత 2 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంటుంది. వెళ్ళేటప్పుడే అగ్రిమెంట్ చేసుకుని వెళ్తాడు కాబట్టి మధ్యలో నాకు పని నచ్చలేదు నేను వెళ్ళిపోతా అంటే పంపరు. ఎన్నో కేసులు. తర్వాత హెల్త్ పాడైనా, లేకుంటే ఇక్కడ ఇంటి వాళ్ళు ఎవరైనా ఈవెన్ ఎక్స్పైర్ అయినా కూడా వాళ్ళు పంపరు. ఎందుకంటే మనకి 2 years అగ్రిమెంట్ ఉంటుంది, అది చేసిన తర్వాతనే వాళ్ళు పంపాలి. అట్లా ఈవెన్ టైం అయిపోయినాక కూడా 2 సంవత్సరాలు దాటిపోయినాక కూడా ఎక్స్టెండ్ చేస్తూ పోతారు, కానీ పంపరు చాలా మందిని. ఇప్పుడు నేను చాలా కేసెస్ ఉత్తర తెలంగాణ నుంచి ఎడార్లలో పనిచేసే వాళ్ళు దినాది తినంగా ఉంటది, చెప్పుకోవాలో తెలియదు, అంటే రోజుకి ఎడార్లో ఉంటాడు. సో ఇట్లా అనేక ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని అడ్రస్ చేయడానికి మన దగ్గర మెయిన్ గా ఒక ఇండియన్ ఎంబసీ మాత్రమే ఉంటది. ఆ ఇండియన్ ఎంబసీ కూడా ఏమైతుంది, ఇప్పుడు ఎక్కడో రియాద్, సపోజ్ సౌదీ ఉందనుకోండి, పెద్ద కంట్రీ అది. రియాద్ పోయి ఎవడు కూడా కంప్లైంట్ చేయలేడు, ఆన్లైన్ లో చేయాలని తెలియదు. ఆన్లైన్ లో చేసినా వీడు ఎక్కడో ఎడార్లలో ఉంటాడు, వీనికి అంత నాలెడ్జ్ ఉండదు. ఇవి సమస్యలు. అచ్చా, ఇక్కడ వాళ్ళ ఇంటి వాళ్ళకు చెప్తాడు ఫోన్ చేసి, లేకుంటే వాళ్ళ కమ్యూనికేట్ చేస్తే ఇంటి వాళ్ళు ఎవరిని అప్రోచ్ కావాలి. సో ఇక్కడ ఎవరిని కలవాలన్నా కూడా తెలియదు. ఏ ఎమ్మెల్యేకు దీని మీద అవగాహన ఉండదు, మంత్రులకు అవగాహన లేదు, వీళ్ళు ఏం చేయలేరు. సో ఇది అసలు సమస్య కాబట్టి ఏజెంట్లను ఆశ్రయించి మోసపోయి లేకుంటే అక్కడ ఇబ్బందులు పడేది అందరు పడుతున్నా నేను చెప్పడం లేదు. కానీ మాక్సిమం ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ లో ఎక్కువ మంది వైట్ కాలర్ ఏదైతే జాబ్స్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళే. దాంట్లో స్టేట్ గవర్నమెంట్ కూడా ఇనిషియేట్ చేసి వీళ్ళు ఒక గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతి దేశంలో ఒక మన రెస్పాన్సిబుల్ పర్సన్స్ ని అక్కడ పెట్టి అడ్రస్ చేయాలనేది మా డిమాండ్ మొదటి నుంచి. అట్లనే తిరిగి వస్తారు, లేకుంటే అక్కడ జైలులో ఉంటారు, లేకుంటే ఈవెన్ అక్కడ చనిపోయినా కూడా సప్పో చేసిపోయినటువంటి వ్యక్తి అకస్మాత్తుగా చనిపోతే ఇక్కడ ఆదుకునే వ్యవస్థ లేదు. ఇప్పుడు నేను రైతును, మేము ఒక గుంట భూమి ఉండి రైతు చనిపోయినా కూడా 5 లక్షలు ఇస్తున్నారు ఎక్స్గ్రేషియా. మరి వానికి ఎందుకు ఇయ్యరు? వాడు సొంత డబ్బులు పెట్టుకొని పోయి నీకు ఇండియన్ గవర్నమెంట్ కి రెవెన్యూ ఇస్తున్నాడు, ఇండియన్ గవర్నమెంట్ కు విదేశీ కరెన్సీ పంపిస్తున్నాడు. ఇవాళ సఫిషియంట్ నిల్వలు ఉన్నాయంటే కరెన్సీ, ఇది విదేశీ మారక ద్రవ్యం, బికాస్ ఆఫ్ గల్ఫ్ మైగ్రెంట్స్ మేజర్ రోల్. కానీ వాళ్ళని మాత్రం పట్టించుకోవడం లేదు. వాళ్ళ వెల్ఫేర్ అనేది అసలు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ దాని మీద దృష్టి పెడతలేవు. కాబట్టి అసలు సమస్య అది. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక సమస్యగా గుర్తించలే.
వాళ్ళు ఏదో వ్యక్తిగతంగా బతకడానికో లేకుంటే వాళ్ళకు మంచి జీతాలు ఉన్నాయని అక్కడికి పోతున్నారు. ఇది మాకేం సంబంధం అనే విధంగా ఇక్కడ వీళ్ళు ప్రవర్తించారు ఇంతకాలం. అయితే 10 లక్షలు 15 లక్షల మంది తెలంగాణ వాసులు పోయి విదేశాలలో ఉంటే వీళ్ళకి బాధ్యత లేదా? పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పైన్స్ ఉంది. ఇలా వాళ్ళ జనాభాలో 10% మైగ్రేట్ అయి ఉంటారు. 10 కోట్ల జనాభాలో 1 కోటి మంది బయటనే ఉంటారు. కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా కేర్ తీసుకుంటారు. వెళ్ళేటప్పుడే స్క్రీన్ చేస్తారు, షార్ట్ లిస్ట్ చేసుకుంటారు, ఏ ఏ కంపెనీలకు పంపాలి, ఎక్కడైతే మా పౌరుడు మరి గ్యారంటీ ఉంది అనేది చూసుకొని పంపిస్తారు. ఇక్కడ అట్లా లేదు. బట్ వీళ్ళని ఎట్లా సార్, వీళ్ళని గుర్తించడం ఎలా అంటారు? నార్మల్ గా తెలియని వాళ్ళు ఏంటంటే వీళ్ళు మేము అక్కడికి తీసుకెళ్లి మీకు డబుల్ సాలరీస్ ఇప్పిస్తాం, ట్రిపుల్ సాలరీస్ ఇప్పిస్తాం అనగానే నమ్మేస్తారు. ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ మాత్రమే ఎక్కువగా అక్కడికి వెళ్తున్నారు కాబట్టి, అక్కడికి వెళ్ళి మోసపోయే వాళ్ళ లిస్ట్ లో ఎక్కువగా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటున్నారు కాబట్టి వాళ్ళని అసలు వీళ్ళని గుర్తించడం ఎలా అని అంటారు? ఇప్పుడు గుర్తించడం పెద్ద సమస్య కాదమ్మా. ఇప్పుడు ఏమైందంటే ఆన్లైన్ సిస్టమ్ అయింది. ఇప్పుడు మన దగ్గర ప్రొటెక్టర్ అండ్ ఎమిగ్రెంట్స్ సిస్టమ్ ఉంది. ఒక ఈవెన్ ప్రతి స్టేట్ లో కార్యాలయం ఉంటుంది. మన దగ్గర కూడా ఉంది నాంపల్లిలో. వీళ్ళు జనరల్ గా ఏంటంటే ఈసీఆర్ కంట్రీస్ ఉన్నాయి. ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ అంటే 10th పాస్ కాకపోతే కంపల్సరీగా ఆ ఈసీఆర్ పాస్పోర్ట్ వస్తేనే పోతారు, లేకుంటే పోలేరు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ప్రతి ఎయిర్పోర్ట్ మన దగ్గర లో స్కానింగ్ అయితే ఈ పాస్పోర్ట్స్ ఏ కంట్రీ పోతున్నాడు, దేనికోసం పోతున్నాడు అనేది ఉంటది. తర్వాత ల్యాండ్ అయినటువంటి దేశంలో కూడా అక్కడ కూడా వాళ్ళకి ఆల్రెడీ ఎయిర్పోర్ట్ లోనే మొత్తం డాటా అంతా వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయినరా, ఇక్కడే ఉన్నారా, ఏదైనా జాబ్ చేస్తున్నారా, మంచి చెడ్డ అంతా అక్కడ ఇండియన్ ఎంబసీలో పని ఏం చెప్పండి. వాళ్ళ దగ్గర నుంచి డాటా తీసుకోవచ్చు, చెయ్యొచ్చు, పెద్ద విషయం కాదు. కాకపోతే ఏంటంటే దీని మీద కేర్ తీసుకునేటువంటి వ్యవస్థ అనేది ఇంకా పటిష్టంగా లేదనేది నా వాదన. రైట్, ఓకే. సో ప్రసాద్ గారు, అక్కడికి వెళ్ళిన మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అంటారు? ఏమండి, మీకు అక్కడ కొన్ని డేటా ఇస్తాను. యాక్చువల్లీ ఇంపార్టెంట్ డేటా. మహిళలు పాపం వాళ్ళకి చదువు వాళ్ళకి సరిగా రాక, ఇక్కడ బాధ్యతలు ఎక్కువ ఉండి మొత్తం సంసారం పిల్లలను అందరూ వదిలేసి అక్కడ వెళ్ళిన వాళ్ళు చాలా మటుకు ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO అంటారు అనమాట. సో దాంట్లో వాళ్ళ లెక్క ప్రకారము ఒక 22 లక్షల మంది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ లో వాళ్ళు పనిచేస్తున్నారు. అంటే వాళ్ళు స్త్రీలు అనమాట చాలా మంది. సో దాంట్లో వాళ్ళు రోజుకి 18 గంటలు పనిచేస్తారండి. ఏ రోజు వాళ్ళకి సెలవు ఉండదు. అలాగే వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ ఎంత అయితే చేస్తారో దానికంటే చాలా తక్కువ జీతం వస్తుంది. కానీ ఈ వచ్చిన వాళ్ళు అంటే అమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ఏమంటుందంటే 87% ఆఫ్ ఈ డొమెస్టిక్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కఫాలా సిస్టమ్ వల్ల వాళ్ళకి అనేక రకమైన శారీరక మానసిక బాధలకి లోన్ అవుతున్నారు. సో అలాగే ఇప్పుడు ఈ పర్టికులర్ చూసుకుంటే ఒక 50% వాళ్ళు ఎంత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ IOM అంటారు. వాళ్ళ ప్రకారం ఏంటంటే ఈ 50% ఆఫ్ డొమెస్టిక్ వర్కర్స్ ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో ఫిజికల్ టార్చర్, సెక్షువల్ హెరాస్మెంట్ అయితే లోన్ అవుతున్నారు. సో దానికి తోడు ఏంటంటే ఇక్కడే కాదు, కొంతమంది దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లా వాళ్ళు ఒక 25,000 మంది ఇల్లీగల్ ట్రాఫికింగ్ కూడా జరుగుతుంది అనమాట. సో దాంతో వీళ్ళకి ఏంటంటే పాపం వాళ్ళకి ఏమి దిక్కు తెలియని పరిస్థితి. అలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు 2022లో ఫీమేల్ ఇమిగ్రెంట్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారో $120 బిలియన్ రెమిటెన్స్ అంటే ఫారిన్ కరెన్సీ పంపించారనమాట. సో అది మనకు పాపం తెలియకుండా వాళ్ళకి ఎన్ని బాధలు పడుతున్నారో ఆ విషయం తెలియకుండా గవర్నమెంట్ ఎవరు పట్టించుకోకుండా సో ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందాక నాయుడు సార్ చెప్పారు యాక్చువల్లీ అక్కడ ఉండి వాళ్ళు ఉండడానికి ఎంత కష్టపడుతున్నారు. కానీ ఒక నాకు పర్సనల్ మా చుట్టాకే అయిందండి. చదువుకున్న వ్యక్తి, మంచి జాబ్ అన్ని చేస్తున్నాడు, అంటే కారులో వెళ్తున్నాడు, ఒక చోట బండి ఆపాడు, హార్ట్ అటాక్ వచ్చింది, పాపం ఆయన స్వర్గస్థులు అయ్యారు. అని ఆ బాడీ మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలంటే ఎంత నరక యాతన అంటే, ఎంత మంది కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది, ఎన్ని ఫోన్లు చేయాల్సి వచ్చిందంటే అది వర్ణనాతీతం అనమాట. సో అక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే అది ఎవరితో అయితే వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ వాళ్ళ ఎంప్లాయర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలి. అది అయిన తర్వాత నెక్స్ట్ ఒక 2 లక్షలు
ఆ బాడీ కోసం కేటాయించాలి సార్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే చెప్పండి. ఒక ఫ్యామిలీ సార్ రీసెంట్లీ వాళ్ళ ఫాదర్ అక్కడికి వెళ్ళి సంపాదిద్దాం అని చెప్పేసి వెళ్ళారు. ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఆయన అక్కడ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. సో వీళ్ళ దగ్గర నుంచి 2 lakhs మీరు కడితే బాడీ ఇస్తాము అనేది ఒక ప్రాసెస్ అయితే ఉంది. అక్కడ ఏమైపోయిందనంటే మీరు 2 lakhs దీనికి ఖర్చు పెట్టే దాని బదులు వీడియో కాల్లో మేము చూపించేస్తాము, మీరు చేయాల్సిన కార్యక్రమాలు మీరు చేయండి అని అన్నారంట. ఇది ఎక్కడ విడ్డూరం అండి? అదే ఇప్పుడు అది చాలా దారుణం అండి. ఇంకోటి ఏంటంటే సరే అక్కడ ఎంప్లాయర్ వాడు మంచివాడు అయితే వాడు ఏదో ఒకటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చి సరే వీడి మీద అప్పులు ఏం లేవు అని చెప్పి త్వరగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. అందరూ అలా ఇవ్వరు. సరే అది ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మన ఎంబసీ వాళ్ళు అవన్నీ వెరిఫై చేసుకుని మళ్ళీ ఇంకొక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. సో ఎవరికి బాడీ హ్యాండ్ ఓవర్ చేయాలి ఇక్కడ అంటే వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు మేము వాళ్ళ బంధువులు అని చెప్పడానికి ఆధార్ కార్డు ఇవన్నీ ఇవ్వాలి. అది ఇంగ్లీష్ లో ఉండదు, మళ్ళీ అరబిక్ లో ట్రాన్స్లేట్ చేసి పంపించాలి. ఇవన్నీ చేయడానికి మినిమం ఒక 15-20 రోజులు పడుతుంది. కానీ హిందూ ధర్మం ప్రకారం దహన సంస్కారాలు 10-11 రోజుల లోపల చేసేసేయాలి. సో ఇటువంటివి ఎవరు మాట్లాడట్లేదు పాపం. అంటే మనకి ఫారెన్ కరెన్సీ, ఫారెన్ రెమిటెన్స్ వీటి మీద దృష్టి పెడుతున్నారు కానీ ఇంతలా కష్టపడుతున్నారు. వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా సో మనం ఏం చేయాలని చూడట్లేదు. సరే ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత సరే అక్కడ గవర్నమెంట్ లేకపోతే ఏదో స్వామినారాయణ టెంపుల్ ఏవో ఓపెన్ చేసామన్నారు, అది బానే ఉంది. కానీ దానికంటే వాళ్ళకి జీవన్మరణ సమస్య వచ్చినప్పుడు ఎలా వాళ్ళని ఆదుకోవాలనేది ఇంకా మనకు పెద్దలు నాయుడు గారు ఉన్నారు, అటువంటి ఇంకా పెద్దలు ఇంకా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ ఉన్న పొలిటీషియన్స్ కానీ రాజకీయ నాయకులు వాళ్ళ మీద తీసుకొస్తే వాళ్ళకి రాజకీయాలకు అతీతంగా ఎస్పెషల్లీ తెలంగాణలో ఎక్కువ అంటే అంటే బాగా చదువుకున్న వాళ్ళు కాదు పాపం, కొంచెం కొంచెం ఏదో కొద్దిగా చదువు వచ్చి రాక కుటుంబాన్ని పోషించాలనే ఏకైక తపనతో వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే సార్, గల్ఫ్ బాధితుల సంఘం నుంచి మీరు అలాంటి వారికి ఎలా సహాయపడతారు అని అంటారు? సో మేము రెగ్యులర్ గా చేసే పని ఏంటంటే ఇక్కడ ఆర్మూర్ కేంద్రంగా నిజామాబాద్ లో ఉంటాము. మాకు ఇట్లా చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ మమ్మల్ని అప్రోచ్ అయితే ప్రసాద్ గారు చెప్పినట్టుగా ముందు మేము ఇండియన్ ఎంబసీని కావాల్సిన డాటా అంతా పంపిస్తాం. ముందు క్లెయిమ్ చేయడం అంటే మాకు సంబంధించిన వ్యక్తి పలానా కంట్రీలో పలానా ఏరియాలో పలానా ఆసుపత్రిలో డెడ్ బాడీ ఉంది, ఇట్లా చనిపోయాడు, సో ఆ డెడ్ బాడీ పంపించమంట. దీంట్లో పంపించమన్నప్పుడు ఏంటంటే ఇండియన్ ఎంబసీ కేర్ తీసుకుంటలేదని కూడా మనం అనలేము. ఎట్లా అంటే మనం ఇంటిమేట్ చేయగానే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఆ ఏరియా పోలీసులకు సమాచారం పంపించి ఇట్లా మా పౌరుడు చనిపోయాడు పలానా హాస్పిటల్లో ఉంది, దీనికి కావాల్సినటువంటి మీరు నో అబ్జెక్షన్స్ ఎన్ఓసి ఇవన్నీ ఇవ్వమని చెప్తారు. వాళ్ళు అక్కడ మళ్ళీ మినిస్ట్రీకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఈవెన్ వాళ్ళ మినిస్ట్రీ నుంచి రావాలి, ఇంటీరియర్ మినిస్ట్రీ నుంచి మొత్తం పేపర్స్ వచ్చిన తర్వాత హాస్పిటల్ నుంచి కావాల్సిన పేపర్లు కలెక్ట్ చేసి ఇండియన్ ఎంబసీకి ఇస్తే ఇండియన్ ఎంబసీ ఏం చేస్తుందంటే యజమాని దగ్గర పని చేస్తేనేమో వ్యాలిడ్ వీసా ఉండి ఒకవేళ పలానా యజమాని దగ్గర చేస్తున్నాడు, ఇప్పుడు అకామా ఉంది అక్కడ, అకామా సిస్టమ్ అంటే రెసిడెన్స్ అక్కడ, దాన్ని బట్టి ఏమైపోద్ది అంటే వాళ్ళని బాధ్యులు చేస్తారు. దానికి కావాల్సిన ఎక్స్పెండిచర్ దాదాపు 1.5-2 లక్షలు అవుతాయి. ఇప్పుడు ఫ్లైట్ ఛార్జెస్, తర్వాత ప్యాకింగ్ ఛార్జెస్, రవాణా ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఈవెన్ హాస్పిటల్లో కూడా ప్రిజర్వ్ చేస్తే ఎన్రోల్ చేస్తే అన్ని రోజులు ఛార్జ్ చేస్తారు. ఇవన్నీ యజమానితో పెట్టిస్తుంది మన ఇండియన్ ఎంబసీ. లేదంటే ఒకవేళ ఆయన కొంతమంది ప్రాబ్లమ్స్ కూడా ఎట్లున్నాయంటే వాళ్ళు యజమాని దగ్గర నుంచి పారిపోతారు. యజమాని పెట్టే చిత్రహింసలు భరించలేక వాడు సరిగా జీతం ఇవ్వకపోతే లేకుంటే రెన్యువల్ చేయకపోతే పారిపోతారు. పారిపోయిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే చనిపోతే అది లావారీసు ఎవరు పట్టించుకోవాలి? సో మేము ఫైట్ చేసి 2013లో వాయిలార్ రవిని కలిసి అడిగినప్పుడు ఆయన అన్నాడు ఇవన్నీ బట్టి మీరు చెప్తుంటారు ఏమున్నాయా సమస్యలు, ఏమి లేవంటాడు. లేదు సార్, మీకు ఇట్లా చనిపోతే బాడీ తెచ్చే దిక్కు లేదు, అక్కడ ఉన్న వాళ్ళు చందాలు వేసుకొని పంపించాలా, లేదంటే ఇక్కడ ఇంటోళ్ళు పంపిస్తే వచ్చే పరిస్థితి ఉందంటే ఆయన అప్పుడు కొంత బడ్జెట్ పెంచాడు. తర్వాత మన సుష్మా స్వరాజ్ వచ్చిన తర్వాత ఇంకా పూర్తి బాధ్యత తీసుకున్నది. ఇప్పుడు ఇండియన్ గా ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు సరే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లో ఉండొచ్చు, కానీ ఇప్పుడు కాకపోతే ఏంటంటే దాన్ని ఎవరో ఒకరు ఫాలో అప్ చేసి దానికి కావాల్సిన మెటీరియల్ ఇచ్చి ఫాలో అప్ చేస్తే డెఫినెట్ గా ఇప్పుడు డెడ్ బాడీస్ వస్తున్నాయి, కాకపోతే డిలే అవుతుంది. ఇప్పుడు సౌదీ లాంటి కంట్రీస్ నుంచి రావాలంటే మామూలు నార్మల్ డెత్ అయితే 15 నుంచి 30 రోజులు పడుతుంది. అదే ఏ సూసైడో లేకుంటే యాక్సిడెంటో ఇట్లాంటిది ఇంకా ఈవెన్ నెల పైన కూడా పడుతుంది. 2 months కూడా 45 days వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద దేశము ఎక్కడో ఎడార్లు జరుగుతుంది. తర్వాత అక్కడున్న మ్యాన్ పవర్ లేకుంటే లక్షల మంది. మీకు ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే
ఒక ఇండియన్ ఇండియన్ ఒరిజిన్ మన పౌరులే 25 లక్షల మంది ఉన్నారని అంచనా. దుబాయ్ లో కూడా అంతే 25-30 లక్షల మంది మన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏంటంటే అక్కడ వాళ్ళు ఇంకా మ్యాన్ పవర్ ను పెంచి దానికి తోడుగా స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఇట్లాంటి ఇష్యూస్ ని డీల్ చేయడానికి అక్కడ ఎవరైనా ఇక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేసి ప్రతి దేశంలో ఒక డైరెక్టర్ ఉంటుంది, లేకుంటే ఒక అఫీషియల్ ని డెప్యూట్ చేసి అక్కడ పెడితే ఇంకా స్పీడ్ అప్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఒక డెడ్ బాడీ అన్ని డేస్ తర్వాత వెళ్ళినా ఓకే, బట్ అసలు ఒక కామన్ పర్సన్ కి అలా జరగట్లేదనే వాదన అయితే నడుస్తుంది. దాన్ని ఎలా చూడొచ్చు అని అంటారు? అదే చెప్తున్నా, ఇప్పుడు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, గవర్నమెంట్ ఏమో పట్టింపు లేదు, ఇక్కడ స్టేట్ లో పట్టింపు లేదు, ఓన్లీ ఇండియన్ ఎంబసీ మీద లోడ్ ఎక్కువైంది. మేము చూస్తున్నాం కదా అనేక కేసులు అన్ని రెగ్యులర్ మెయిల్స్ పెట్టి లేకుంటే ఫాలోఅప్ చేస్తే ఒక్కోసారి యజమాని తొందరగా డబ్బులు కట్టాడు, మొత్తం పేపర్స్ రెడీ అవుతే యజమాని పెట్టాడు, నాకు కొంచెం టైం కావాలా డబ్బులు లేవని. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే పర్సూ చేసి పంపిస్తున్నారు. వాస్తవంగా కూడా ఒక కుటుంబము చనిపోయి పాపము వాళ్ళు ఎవరు ఎటు బయట తిరగలేరు, డెడ్ బాడీ వచ్చి అంత్యక్రియలు అయిపోయేంత వరకు కూడా 2 నెలలు మొత్తం ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చోవాలంటే, ఇప్పుడు మన దగ్గర మైల అంటారు, ముట్టుడు అంటారు. ఈ మరి ముట్టుడు ఉంటది, ఒక వ్యక్తి చనిపోయి ఆ కర్మ చేసేంత వరకు కూడా ముట్టుడు. సో పిల్లలు చదువుకునేవాడు ఉంటాడు, వాడు స్కూల్కి పోలేడు, మిగతా వాళ్ళు పనులు చేసుకోలేరు, బయట తిరగలేరు. చాలా హారిబుల్ సిచ్యువేషన్. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టే మేమేందంటే ఇప్పుడు మేము యాజ్ మీరు అడిగినట్టుగా ఒక సోషల్ ఆర్గనైజేషన్ గా మా దృష్టికి వచ్చిన వాటిని మా పరిధిలో మేము చేస్తున్నాం. ఒకసారి డిలే కూడా అవుతుంది. ఇప్పుడు మొన్న బహ్రెయిన్ లో ఒక అతను చనిపోయాడు పాపం, రోడ్ సైడ్ ఇది జరిగి ఒక చిన్న గుంత ఏదో తీసుంటే దాంట్లో పడ్డాడు. ఆయన యాక్చువల్ గా అక్కడ ఆజాద్ వీసా, ఎవరు కట్టరు ఖర్చు, కానీ అక్కడ మేము ఇండియన్ ఎంబసీకి ఫాలోఅప్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర మేము ఎట్లయితే పనిచేస్తున్నామో అక్కడ తెలుగు కళా సమితి వాళ్ళు ఉన్నారు, అక్కడ వాళ్ళు పట్టించుకొని ఆ డెడ్ బాడీని 5 రోజుల్లో పంపడమే కాకుండా ఒక దాదాపు 3 లక్షల రూపాయలు చందా చేసి, ఎందుకంటే ఆయనకి యాక్సిడెంట్ అయినా కూడా ఇన్సూరెన్స్ లేదు, యజమాని లేడు, కాబట్టి వాళ్ళు 3 లక్షలు డొనేషన్ ఇచ్చారు. నేనేమంటున్నా అంటే ఆ విధంగా ప్రభుత్వమే ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తే ఇంకా కొంత సపోర్టివ్ గా ఉంటుంది, వెసులుబాటు వస్తుంది అని నేను అనడం. రైట్ రైట్ సార్. ప్రసాద్ గారు, టూరిస్ట్ వీసాకు వర్క్ పర్మిట్ కి తేడా ఏంటి అని అంటారు? టూరిస్ట్ వీసా అంటే మనం అక్కడ జస్ట్ వెళ్ళేసి ఆ ప్రదేశాలు అక్కడ ఉండడం. ఎందుకంటే మనం దుబాయ్ ఇటు పక్కన చూసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఆయిల్ మీదనే కాకుండా కానీ మిగతా బుర్జ్ ఖలీఫా ఇటువంటి పెద్ద పెద్ద ఏవైతే ఉన్నాయో అటువంటి కొంచెం, అలాగే డెజర్ట్ టూరిజం ఇటువంటివి వాళ్ళకి జస్ట్ 10 రోజులు 15 రోజులు ఎవరైనా ఇప్పుడు వెళ్తున్న టూరిజం ఏవైతే ఉన్నాయో అక్కడ వెళ్ళిన వాళ్ళు ఉంటారు. సో చాలా మందికి దాంట్లో చదువుకున్న వాళ్ళు ధనికులు, మొత్తం ఇన్సూరెన్స్ అన్ని బాగా ప్రిపేర్ చేసుకుని పక్కడబందీగా వెళ్తారు. కానీ వర్క్కి వెళ్ళే వాళ్ళు పాపం 80%, 80 ఇంకా ఎక్కువే ఉంటుంది. కానీ వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి పెద్దగా చదువురాని వాళ్ళు, ప్రాసెస్ మీద అవగాహన లేదు, ఎవరో ఈ మధ్యలో ఎవరో ఒకళ్ళు కాంట్రాక్టర్లు లేకపోతే బ్రోకర్లు ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళ మీద నమ్మకం పెట్టి వాళ్ళు వెళ్తారు. లేకపోతే ఒక ఊరు నుంచి ఒకళ్ళు వెళ్ళారంటే వాడిని చూసుకుని అందరు వెళ్ళిన వాళ్ళే ఉంటారు. కానీ సో వర్క్ మీద వెళ్ళిన వాళ్ళు మాత్రము పాపం వాళ్ళు చాలా అంటే అవగాహన ఉండదు వాళ్ళకి. సో దానివల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటారమ్మా. ఇంకోటి ఏంటంటే అక్కడ ఈ ప్రాసెస్ ఎవరిదైనా డెత్ అయిందంటే మొత్తం ప్రాసెస్ మినిమం 15 రోజులు అయితే పడుతుంది. కానీ అక్కడ బాడీ స్టోరేజ్ కి వేరే చోట ఇంకో చోట ఎక్కడో ఉంటుంది, దానికి ఆల్రెడీ ఒక వెయిటింగ్ లిస్ట్ పెద్ద ఇది ఉంటుంది. అంత సులువుగా బాడీ స్టోరేజ్ కూడా ఉండదు అనమాట అక్కడ. అందు గురించి అక్కడ కొంచెం ఏంటంటే కొంచెం ఈ ఎక్కడైతే కొంచెం బాడీ స్టోరేజ్ లేకపోతే ఫైనల్ రైట్స్ కి వీటికి అక్కడి నుంచి మన ప్రభుత్వము లేకపోతే ఇక్కడి నుంచి మన రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చొరవ తీసుకుని ఇంకొంచెం ఏర్పాట్లు బాగా చేస్తే బాగుంటుంది. రైట్. నరసింహనాయుడు గారు, ఒకవేళ అక్కడ ఇబ్బందుల్లో చిక్కుకున్న వారు ఎవరిని సంప్రదించాలి అని అంటారు? ఆ ప్రాసెస్ వివరిస్తారండి. అంటే ఇప్పుడు అక్కడ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇండియన్ ఎంబసీ, అంటే ఇప్పుడు ఏం తెలియని ఒక మనిషిని అక్కడ తీసుకెళ్లారండి. మొన్న ఒక అమ్మాయి ఎలా అంటే ఒక సెల్ఫీ వీడియో పెట్టారు, ఏమని నేను ఇక్కడ చిక్కుకుపోయాను, నన్ను ఇక్కడ తీసుకురాగానే నా వీసా లాగేసుకున్నారు, పాస్పోర్ట్ లాగేసుకున్నారు, నా సెల్ ఫోన్ లాగేసుకున్నారు, నాకు తినడానికి తిండి లేదు, ఫుడ్ లేదు, ఒక 2 వారాల నుంచి నాకు ఫుడ్ పెట్టుకుని ఇక్కడ పనులు చేపిస్తున్నారు, గొడ్డు చాకరీ చేపిస్తున్నారు, కానీ కనీసం డబ్బులు కూడా ఇవ్వట్లేదు అనే వాదన ఆవిడది. అలాంటి వాళ్ళు ఒక సెల్ఫీ వీడియో త్రూ మొత్తం సోషల్ మీడియాలో ఆ వీడియో అయితే వైరల్ అయింది.
అలాంటి వీడియో మీకు కనిపిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి అని అంటారు? అది మేము ఇమీడియట్ గా అక్కడ ఇండియన్ ఎంబసీలకు ట్యాగ్ చేస్తాము, ట్విట్టర్ లో పెడతాము, తర్వాత మెయిల్ పెడతాము. పెట్టిన తర్వాత వాళ్ళు స్పందిస్తున్నారు. అట్లా మనం బ్లేమ్ చేయడం కాదు. ఇప్పుడు మొన్న రీసెంట్ కూడా నేను నా దృష్టికి వచ్చిన కొన్ని కువైట్ లో ఒక అతను ఎడారిలో తెలియక పోయిండు, వాడిని అక్కడ ఏదో పెట్టారు, ఒంటెలు గొర్రెలు ఈ మేపు మనం పెడితే వాడు వీడియో పెట్టాడు. మీకు రాజంపేట అతను, మీరు కూడా మీ కూడా కువైట్. అసలు మాకు ఆ వీడియో రాగానే అసలు ఆయన ఏ కంట్రీలో చెప్తాడు, వాని బాధలు చెప్తున్నాడు కానీ ఆయన పేరు ఆయన ఊరు ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేయలేకపోయారు. అవును, ఏం చెప్పలేదు. చెప్పకపోతే అయినా కూడా కువైట్ ఇండియన్ ఎంబసీ పట్టించుకొని ఆయన తెప్పించి ఇండియాకి పంపించింది. అంటే ఇండియన్ ఎంబసీలో లేబర్ వింగ్ ఉంది ప్రతి దగ్గర కూడా. వీళ్ళకి ఏదన్నా అథెంటిక్ గా వస్తే డెఫినెట్ గా వాళ్ళు స్పందిస్తున్నారు. అయితే సమస్య ఏంటంటే ఇప్పుడు ఆయనకి ఇచ్చే వర్క్ పర్మిటే గొర్రెలు కాసే పని ఇచ్చింది అనుకోండి, ఎడార్లు చేసిన పని యాజ్ ఎ లేబర్ గా వాళ్ళు పెట్టుకుంటారు. నువ్వు 2 years కాంట్రాక్ట్ ఉంటుంది. ఆ యజమానిని ఎట్లా బ్లేమ్ చేస్తాం మనం? కాబట్టి వెళ్ళేవాడికి పూర్తి అవగాహనతో వెళ్ళి ఆ కండిషన్స్ కి ప్రిపేర్ అయ్యి వెళ్తే ఏం కాదు. కానీ ఏజెంట్ అవి చెప్పడు, అరే నీకు ఆడ మంచి తోటలో నీళ్లు పట్టే పని ఉంటుంది, లేకుంటే మంచి ఏసీ రూములు ఉంటాయి, ఇవన్నీ అని చెప్తాడు. తీరా అక్కడికి పోయిన తర్వాత ఏమైందంటే అక్కడ 50 degreesలలో రేకుల షెడ్ లో ఉండాలి. కింద నుంచి మీ దాకా 24 hours చెమటలు కారుతూనే ఉంటాయి. సఫిషియెంట్ వాటర్ ఉండవు, డీహైడ్రేషన్ అవుతుంది. కొంతమంది ఇట్లా డీహైడ్రేషన్ చనిపోయి లేకుంటే 40 ఏళ్ళకే హార్ట్ అటాక్ రావడము. తర్వాత అక్కడ ఎవరు ఉండరు, చుట్టూ మనుషులు ఉండరు. మెయిన్ సమస్య ఏంటంటే ఎడారిలో చేసే వాళ్ళకు అసలు మాట్లాడడానికి మనిషి ఉండడు. యజమాని ఎప్పుడో 2 రోజులు 3 రోజులకు వచ్చిపోయి ఇంత రొట్టెలో లేకుంటే కావాల్సినటువంటి వంట సామాగ్రి ఇచ్చిపోతాడు తప్పితే అక్కడ ఏముండదు. ఇవి ప్రాబ్లమ్స్ మెయిన్ గా. సో వీళ్ళను అడ్రస్ చేయడం అనేది, వాడు యాజ్ పర్ లీగల్ గా తీసుకెళ్తే వాడిని ఏం చేయలేరు. చెప్పకుండా లేదు వానికి వేరే రకమైన వీసా ఇచ్చి వేరే పని మీద పెడితే డెఫినెట్ గా ఇండియన్ ఎంబసీ స్పందిస్తుంది. కానీ వాడు యాజ్ పర్ అన్ని కరెక్ట్ గా వాడు ఫాలో అయితే మనం ఏం చేయలేదు. కొన్ని ఇష్యూస్ అట్లా ఉన్నాయి. కొందరిని క్లీనింగ్ సెక్షన్ తీసుకెళ్తారు, వాడు ఏదో ఇంటర్మీడియట్ డిగ్రీ చేసి ఇక్కడ పెద్ద కష్టపడ్డ వ్యక్తి కాదు, తీరాడికి పోయేసరికల్లా 12 hours 14 hours పని చేయాలంటే చేయలేకపోతున్నారు. అట్లాంటి ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో ఇదంతా కూడా ఏంటంటే ఒకవైపు వెళ్లే వాళ్ళను కౌన్సిలింగ్ చేయడము, వెళ్లే వాళ్ళను మానిటరింగ్, ఏజెంట్స్ మీద నియంత్రణ, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుంటే బాగుంటది. పోయేటప్పుడే అవగాహన కల్పించి, ఇప్పుడు సేమ్ ఫిలిప్పీన్స్ లో ఆ సిస్టమ్ ఉంది. పోయేటప్పుడు ఇవన్నీ వర్క్ కండిషన్స్ లేకుంటే ఎక్కడ అవన్నీ చేస్తారు తరువుగా. ఇక్కడ అది లేదు, అగాధం పోతున్నారు. ప్రసాద్ గారు చెప్పినట్టుగా విజిట్ మీద పోతున్నారు. విజిట్ ఏజెంట్ ఏం చేస్తారంటే వాడికి జాబ్ వీసా రాకుంటే విజిట్ మీద పంపిస్తాడు. పంపించి అక్కడ వీడికి మళ్ళీ అక్కడ ఏజెంట్స్ ఉంటారు, కనెక్టెడ్ ఏజెంట్స్. వాడు పోయిన తర్వాత నీకు అక్కడ జాబ్ వీసా ఇప్పిస్తాడు, పో అంటే పోతున్నాడు పాపం. తీరా పోయిన తర్వాత ఆ 30 రోజులకు ఎక్స్పైర్ అయిపోతున్నది. ఎక్స్పైర్ అయిపోతే ఆయా దేశాలలో ఉన్నటువంటి నిబంధనల మేరకు వాడు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ అవుతున్నాడు. అక్కడ ఇల్లీగల్ వాడు ఏం చేస్తారు, డెఫినెట్ గా అయితే పట్టుకుంటే జైలు, లేకుంటే జుర్మానా, లేకుంటే ఇవన్నీ కట్టలేకపోయి సంవత్సరాల తరబడి జైలులో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది అన్ని సమస్యలు. కొంతమంది అక్కడ చాలా కేసులు మా దగ్గరకు వచ్చే ఏంటంటే ఈ ఓవర్ స్టే, అంటే ఎక్కువ కాలం వాడికి వీసా దాటిపోయినా కూడా అక్కడే ఉండడం వల్ల వచ్చే సమస్యలు కూడా ఉన్నాయి. వాడు ఎటు పోలేడు, ఎటు రాలేడు, అక్కడ పని చేసుకోవాలంటే భయంతో ఎప్పుడు పోలీసులు వచ్చి పట్టుకపోతారు అనే భయంతో ఉంటున్నారు. ఇవన్నీ ఉన్నాయి ఇష్యూస్. ఒకటేమో అవగాహన లేక, తర్వాత ఇక్కడ ఏజెంట్ల మీద నియంత్రణ లేక, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరిని సంప్రదించాలో తెలియక, ఈ అందరు ఈవెన్ ఎంబసీ కూడా అప్రోచ్ కాలేరు. వాడున్నటువంటి పరిస్థితులు. అక్కడ యజమాని నుంచి పాస్పోర్ట్ యజమాని దగ్గర ఉంటది, వీని దగ్గర ఏ డాక్యుమెంట్ ఉండదు. పోవాలని మధ్యలో పోలీసులు పట్టుకుంటే అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ ఉంటాయి. యజమానికి చెప్తే యజమాని పోనిస్తాడా, పోనీయడు. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ నరసింహనాయుడు గారు. ప్రసాద్ గారు, ఫైనల్లీ ఇలాంటి వాటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటారు? అంటే ఫస్ట్ మొదటిగా ఏంటంటే అసలు మన వాళ్ళు ఇక్కడి నుంచి ఇమ్మిగ్రేట్ అవ్వాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? వాళ్ళ కండిషన్స్ ఇక్కడే బాగు చేస్తే వాళ్ళు ఇంకా వేరే దేశానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో అందు గురించి అది ఇప్పుడు వాళ్ళకి వ్యవసాయంలో కానివ్వండి, వివిధ మనకి ఇప్పుడు తెలంగాణలో భూములు చాలా ఉన్నాయి. సో అందు గురించి కొంచెం ఇండస్ట్రీ పాలసీస్ వాటిని సెటప్ చేసి మన ఎకానమీ ఇప్పటివరకు అయితే ఏదైతే ఉందో సర్వీస్ బేస్డ్ ఎకానమీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ బేస్డ్ ఎకానమీగా మారితే
అప్పుడు ఏంటంటే జీవనోపాధి సెమీ స్కిల్డ్ పీపుల్కి కూడా ఎక్కువ వస్తుంది అనమాట. సో అది ముఖ్యమైనదంటే ఆ, అక్కడే అడ్రస్ చేస్తే ఇంకా బాధ ఉండదు. ఒకవేళ కాదు అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆ, వివిధ వేరే దేశాలు ఎలా వాళ్ళకి వెళ్తున్న వాళ్ళకి వాళ్ళు చేసే పనులు ఏంటి అవన్నీ అవగాహన ఏర్పరిచి వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, కొంతమంది బ్లాక్ లిస్ట్ ఎంప్లాయీలు ఎలా చేయాలి అవన్నీ చేస్తే డెఫినెట్లీ కంట్రీ అంటే వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కండిషన్స్ ఇంప్రూవ్ అవుతాయండి. అలానే కొంతమంది వివిధ రాజకీయాల నుంచి కూడా వాళ్ళకి ఒక సపరేట్ సెల్ ని కూడా ఏర్పరచుకున్నారనమాట. సో కొన్ని రాజకీయ పార్టీలు, సో వాళ్ళు ఆ పార్టీలకి అతీతంగా కూడా వర్క్ చేస్తూ సో ఈ వీటిని అడ్రస్ చేస్తే బాగుంటుందండి. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ నరసింహనాయుడు గారు ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్, ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. సో చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.